కృష్ణానది తీరాన ఉన్న పుణ్యక్షేత్రాల్లో దక్షిణ కాశీగా పిలువబడుతున్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రం పెదకళ్ళపల్లి. బౌద్ధయుగంలో ఈ క్షేత్రాన్ని కడలిపల్లిగా పిలిచేవారు. ఈ క్షేత్ర మహిమ స్కంద పురాణంలో వివరంగా వివరించబడింది. క్షేత్ర మహత్యం గురించి అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి చెప్పినట్లు పద్మ పురాణంలో పేర్కొనబడింది. సజ్జోజాతం ప్రపంచామి సజ్జోజాయ వై నమో నమః తమే తమేదాసు భవే భవే నమస్కారం భగవోత్తమాయ నమః శివ. జయ శ్రీరామ్. ఇది దక్షిణ కాశీ ఉత్తర వాహిని కృష్ణానది ఉత్తరంగా ప్రవహించేటువంటి నదీ తీరస్థిత శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం. పూర్వము స్వామి పోతురాజు గారిని ఒక ఆయనకి స్వప్నంలో కనిపించి, నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, నన్ను ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతిష్టాపన చేయమని చెప్పడం చేత కాశీ నుంచి కుందుర్తి నరసయ్య గారని చెప్పేసి ఆయన యొక్క గురువుగారి యొక్క సారథ్యంలో ఈ స్వామివారిని తీసుకురావటం. ఈ ప్రాంతంలో ధనియాల పంట ఉండేదట పూర్వం రోజున. ఈ ధనియాల పంట ఉన్నటువంటి ప్రాంతంలో స్వామివారి అనుజ్ఞ ఇవ్వడం చేత ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతిష్టాపన చేసిన తర్వాత కూడా 1 సంవత్సరం పాటు స్వామి ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉండేవారు. ఆ సమయంలో కూడా సర్పరూపంలో స్వామిని ఇక్కడ ఆశ్చర్యం అంటే స్వామికి నీడపడుతూ ఉండేవాడని చెప్పేసి పూర్వం రోజుల్లో చెప్పేవాడు. అలా ఈ బ్రహ్మశుద్ధ శివలింగం అనేటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి వారికి నిత్యము కూడా అభిషేకము, మహాశివరాత్రి రోజున అన్నాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. మహాశివరాత్రికి ఆ 2 రోజుల పాటు కూడా సుమారు 5 నుంచి 6 లక్షల వరకు కూడా స్వామిని అందరూ దర్శించుకుని స్వామి అనుగ్రహానికి పాత్రలవుతారు. అలాగే వైశాఖ మాసంలో స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరిగేది. ఓం నమః శివాయ. దీనికి దక్షిణ కాశీ అని పేరు రావడం జరిగింది. ఈ ప్రాంతం వరకు కూడా కృష్ణానది ఉత్తరంగా ప్రవహిస్తూ తూర్పు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది కాబట్టి దక్షిణ కాశీ అని పేరు. దీనికి కర్కోటక శంఖపాలాలు ఉన్నటువంటి అష్టనాగులు ఉన్నటువంటి కర్కోటకుడు తన శాప విమోచన కోసం తపస్సు చేసిన క్షేత్రంగా ఈ యొక్క దక్షిణ కాశీ క్షేత్రం కళ్ళేపల్లిని చెప్తూ ఉంటారు. ఇక్కడ పితృతర్పణలు కానీ లేదా అస్థి నిమజ్జనాలు చేయడం వల్ల ఎక్కువగా పితృదేవతలంతా కూడా ధరిస్తారనేటువంటి భావంతో అందరూ కూడా ఇక్కడ పితృకార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అదే మహాశివరాత్రి రోజు కూడా అందరూ కూడా ఇక్కడ ఆ పితృకార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలా ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది. ఇక్కడ స్వయంగా అందరూ కూడా ఈ జ్యోతిర్లింగాల్ని దర్శించలేరనే భావంతో గురువుగారి యొక్క సంకల్పంతో ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. దాన్ని ఎవరైతే స్వయంగా అభిషేకం చేసుకునే విధంగా కూడా దాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ దుర్గానాగేశ్వర స్వామి చాలా విశేషమైనటువంటి మూర్తి, సోమశిలగా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ గ్రామానికి వచ్చేసరికి క్షేత్రపాలకుడు మదనగోపాల స్వామి ఇక్కడ సుమారు 5000 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఈ యొక్క మదనగోపాల స్వామి దేవస్థానం ఉంది. అది కూడా చాలా విశేషమైనటువంటి క్షేత్రంగా ఈ యొక్క గ్రామానికి అవుతుంది. అలాగే బ్రహ్మ విష్ణు స్వరూపంగా బ్రహ్మరూపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ అగస్త్యుడు ప్రతిష్ఠించిన మూర్తిగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది గ్రామ విశేషం. పెదకళ్ళేపల్లి శ్రీ దుర్గానాగేశ్వర స్వామి క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాల స్వామి. రుక్మిణీ సత్యభామ సమేతుడై వేణుగోపాల స్వామి ఈ క్షేత్రాన్ని క్షేత్రపాలకుడుగా సంరక్షిస్తున్నారు.
కళ్ళేపల్లి క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈ క్షేత్ర మహిమ స్కంద పురాణంలో వివరంగా ఉంది. ఈ క్షేత్ర మహత్యం గురించి అగస్త్య మహర్షి వారు శ్రీరామచంద్రునికి చెప్పినట్లు పద్మపురాణంలో పేర్కొనబడింది. మహాశివరాత్రి నాడు జగజ్యోతి కళ్యాణ ఉత్సవం, అమావాస్య రోజున స్వామివారి రథోత్సవం వేలాది భక్తుల సందడిలో భూలోక కైలాసంగా కనుల పండుగ జరుగుతాయి.